వీళ్ళ గతేమయ్యేది. అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కని పారేసింది, ఏ భరించలేని బాధ ఆ బంధాన్ని తెంచేసింది. లేకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డను ఏ తల్లి చేతులారా దూరం చేసుకుంటుంది? ఆ తల్లి అక్కడెంత కుమిలిపోతుందో. ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టి దేవుడు వీళ్ళకి నీడ కల్పించాడు. అనాథలైన వీళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. తల్లిని మరిపించే తల్లి దొరికింది. వీళ్ళకి కావలసింది మీ దీవెనలే. దీవించండి అమ్మా. అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కని పారేసింది, ఏ భరించలేని బాధ ఆ బంధాలను తెంచేసింది. లేకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డను ఏ తల్లి దూరం చేసుకుంటుంది? తాపీగా మాట్లాడుతూ కానీ లోపల ఏర్పడాలి. నువ్వేం కంగారు పడుకు. అసలే ఇలా ఉన్నప్పుడు అనమాట. రేపు ఇన్విటేషన్ కప్పు కదండి. ఇన్విటేషన్ కప్ప అండి. ఉండవయ్యా, టిప్స్ ఏమైనా చెప్తారేమో అని. నేను మిమ్మల్ని గట్టిగా రమ్మంటే ఇప్పుడు అందుకే రండి. టిక్స్ పెట్టానే, ఇవి తప్పకుండా వస్తాయండి. ఏది ఈ లైట్ మీద? అయ్యో, ఇది సత్తే రాదండి. అనుకుంటేనండి ఎలా వస్తుంది? వస్తుందండి. ఇంతసేపు డ్రెస్సింగ్ అయినా ఏమిటి రాజ్యం, ఏమిటి హడావిడంతా? ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం అంటే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పిఠాపురం నుంచి ఫిరంగిపురం వెళ్ళినట్టు వెళ్ళొస్తున్నారు. అబ్బా, అందుకు కాదండి, డాక్టర్ అమ్మ గారిని రమ్మన్నాను. ఆవిడ పరిచయం చేయాలి. దానికి ఇంత గొడవ ఎంత చెప్పు. కావాలంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్లి పరిచయం చేయొచ్చుగా. అబ్బా, ఆ మాట నాకు తెలియకారులేండి. దానికంతా ఉంది పెద్ద కథ. ఆవిడ రాగానే మీకే తెలుస్తుంది. అప్పారావు గారు వచ్చి చాలాసేపు అయింది, మీరు వెళ్ళండి. అయ్యో అదేమిటి? అయ్యో ఏమిటండి? అయ్యో అదేమిటి నువ్వు ఇక్కడున్నావా? ఈయనెవరు? ఈయన మిస్టర్ రాజు. రాజు బా ఫ్రెండ్, షాదికారి అక్క. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. ఈయన గుర్రం కూడా ఉండక. ఏమిటి గుర్రబండ? అయ్యో, గుర్రబండి కాదు, రేస్ గుర్రం. దాని పేరేంటో తెలుసా? అనాథ చరణ శ్రీ. అదేం పేరే పాడు. అవునండి, అదేమిటి ఆ పేరు పెట్టుకున్నా? ఏం లేదు, అనాథ శరణ స్త్రీ అంటే గుర్ర పందాల్లో డబ్బు పోగొట్టుకున్న అనాథలు దాన్ని శరణ పెట్టుకుంటే అది స్త్రీలు అంటే సంపదలు ఇస్తుందని ఆ పేరు పెట్టి. అలాగా చెప్పడం ఏంటి? అదేమిటో నంబర్ అడిగారు. అదే టెలిఫోన్ నంబర్ తీసుకోండి. త్వరగా వచ్చేసి ఇప్పుడు వచ్చేస్తాను. ఇక్కడ రండి. అలాగే. అవును, ఏంటి ఏదో లక్షాధికారి గుర్రాలు అని మొదటెక్కించారు? ఇంకేం చేయమంటారు? మీరు ఫలానా అని చెప్తే మీ నీడ కూడా నా మీద పడనివ్వదు మా అక్కయ్య. మా అక్కయ్యకు పేదవాళ్ళంటే చాలా ఆశ ఉంది. అలాగా పాపం. అమ్మయ్యా, వచ్చారా? రండి. ఏమండి, మిమ్మల్ని ఒకసారి రండి. చాలా పెద్ద పత్తి అరేంజ్ చేశారు. ఏదోలేండి. వీరే డాక్టర్ మాధవి గారు. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు. నానే వీరే మా వాసుబావ. పాడు మళ్ళీ వచ్చేసింది. పేరు చెప్పండి. స్వరాజ్యలక్ష్మి. అబ్బా, నా పేరు కాదండి, మీ పేరు. వాసుదేవరావు, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్. నమస్తే. నమస్తే. అంటే ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారన్నమాట? అవునండి, అమెరికన్ కొలాబరేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా అన్ని మనం అనుకున్నట్టు సాగుతాయా? సంకల్పం ఉండాలి కానీ జరకేం చేస్తాయండి. అవుననుకోండి, ఆ ధైర్యంతోనే స్టార్ట్ చేస్తాను. విజయ, ఏమండి ఒకసారి పైకి వెళదారండి. మీరు కూడా రండి. నేనెందుకు? అబ్బా రండి. విజయ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే.
అరే ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు? నా తృప్తి కోసం. మరి మీ రుణం ఎలా తీరుతుంది? ఈ 4 నెలలు రోజు వచ్చి నా ఆరోగ్య సమస్య చూస్తున్నారా? డబ్బిస్తే వద్దన్నారా? టానిక్లు మందులు ఊరికేస్తున్నారా? అందుకని అంతే కదండి, రేపు ఎలాగో కానికొస్తుందిగా, పండు లాంటి బిడ్డను చేతిలో పెడతారని. అబ్బా, అద్దులో చూసుకుంటే ఇట్టే కనిపెట్టేస్తారమ్మా. అసలు మా వాసు బాగలేదండి. పాడు మళ్ళీ వచ్చింది. అక్క అక్క వస్తున్నాను. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు వెంట పెట్టుకురండి. ఎంత అమాయకురాలు! ఏమిటి ఆవిడ గురించి అలా చెప్పేవాడు? ఆవిడ అసలు సంగతి నీకు తెలియదు. ఏదొచ్చినా పట్టతరం కాదు. అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. అమ్మా ఏం జరిగింది? మెట్ల నుంచి దిగుతూ ఏమిటో పడిపోయింది బాబా. హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. అలాగే విజయ, ఒక కారు రెడీ. అలాగే ఒకసారి రాజుకి వస్తావా? ఏమిటి మాత్రం? ఏం లేదు, కాదు కష్టమైంది. ఆపరేషన్ అవసరం అవుతుంది. డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తాను. ఎందుకు? నాకెందుకో భయంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. మాత్రం నీ భయం నాకు తెలుసు. ఏమైనా అటో ఇటో అయితే నీ ఉద్దేశాన్ని నేను శంకిస్తానేమని భయపడుతున్నావు కదా, అంతకంటే నాకు అవమానం లేదు. నువ్వు శంకిస్తావని కాదు వాసు, నాకే ఏమీ అక్కర్లేదు. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. సరే వెళ్ళు మా ప్లీజ్. మాధవి, ఏమిటి? ఏం జరిగింది? ఆమెకు చాలా అన్యాయం జరిగింది వాసు. అంటే బిడ్డ దక్కకపోగా ఆమెకి ఇక సంతానం కలిగే అవకాశం కూడా పోయింది. పెద్ద ప్రాణం దక్కడం కోసం అలా చేయక తప్పలేదు వాసు. అందుకు నువ్వెందుకు బాధపడ్డం మాధవి? ఎవరి కర్మకి ఎవరు కడతారు. నీ డ్యూటీ నువ్వు చేశావు. అందుకే పెద్ద డాక్టర్ని పిలుస్తానంటే వద్దాను. ఒకవేళ నా అసమర్థత వల్ల హాని చేసి పాపం కట్టుకున్నానేమోనని నా బాధ. తెలిసి పాపం చేసిన వాడికి శిక్ష లేదు. మాధవి, నువ్వేం బాధపడతావు. రాజ్యానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. రాజ్యం ఏమిటి నీ పిచ్చి? ఏం చేస్తాను చెప్పు. ఎవరికంత ప్రాప్తం అంతే. మనసు రాయి చేసుకోవాలి. ఒక రోజు 2 రోజుల 9 నెలలు మోసాను. ఈ శుభవార్త వినడానికైనా బ్రతికిన నాళ్ళు 3లా బ్రతకవలసిందేనా? ఏమండి, ఎవరికి అన్యాయం చేశానని నాకే శిక్ష. కష్టాలనేవి మనుషులకు రాక మానులకు వస్తాయి. మహా వాళ్ళకే తప్పలేదు. మనంతా చెప్తాం. అదే పనిగా ఆవేశపడకూడదన్నారు డాక్టర్ గారు. విశ్రాంతి.
ఏమండి చూసారా ఆ బాబు ఎంత ముద్దొస్తున్నాడో, ఆ లేత బుగ్గలు, ఆ అమ్మాయికపు కళ్ళు, చందమామలా ఉన్నాడు కదా. ఏమిటో ఈ తల్లికి బిడ్డ కరువు, ఆ బిడ్డకి తల్లి కరువు. రాజ్యం, ఆ బాబు నీకు అంతగా నచ్చితే మనం తీసుకెళ్లి పెంచుకుందాం. నువ్వేగా అన్నావు రాజ్యం, ఆ బాబు ఎంతో ముద్దొస్తున్నాడని. దిక్కులేనివాడు, పుణ్యం కూడా. కన్న బిడ్డతో లక్షణంగా ఇంటికి వెళ్దామనుకున్నాను. మనకు ఆ అదృష్టం లేనిప్పుడు ఏం చేస్తాం? ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు రాజ్యం? ఆ బాబుని తీసుకెళ్లి పెంచుకుందాం. చెప్పు రాజ్యం. మరి డాక్టర్ గారు? డాక్టర్ నేను ఒప్పిస్తానుగా, ఇప్పుడే వెళ్ళి అడుగుస్తాను. నీకు మంచి శుభార్త. రాజ్యం రవిని పెంచుకుంటుందట. అవును మాధవి, తనంతట తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చటపడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని కనుక్కురమ్మను. సరేనన్నమాట. అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. రవికి మంచి రోజులు రాబోతున్నాయి మాధవి. అందుకేనేమో భగవంతుడు రాజ్యానికి ఈ బుద్ధి పుట్టించాడు. అవును మాధవి. నీ పేరేంటి బాబు? చెప్పవా? సిగ్గా? పోనీ మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిలు, బొమ్మలు అన్నీ కొనిస్తాను. ఏ చెప్పు బాబు, చెప్పు. ఏం డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు? ఒక్కదానికి సమాధానం చెప్పడం సిగ్గా, లేక మీ అనుమతి లేనిదే కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాటులో పెంచారు? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. ఏమిటి రాజ్యం? పదండి వెళ్దాం. అదేంటి, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. బాబుని తీసుకుని వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నది నోరారా అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే నా కన్న బిడ్డ దక్కేవాడు. రండి వెళదాం. ఈ దౌర్భాగ్యురాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. శ్రమ అయితే పడగలరు కానీ శాస్త్రం మార్చలేరుగా. వస్తానండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాలా? లేదమ్మా, ఇప్పుడే పని అయింది, వెళ్తున్నాను. లైట్లన్నీ తీసేసి రాజుని తలుపు జాగ్రత్తగా వేసుకోమని. అలాగేనమ్మా. మా రాము చాలా మంచివాడు. ఏది బలవత్ బలవత్ అంటే నేనేం వాగుతాను? అట్టాగి వినిపించిందా నీకు? వాక్కు అంటే నెంబర్లు. ఏది చెప్పమ్మా? 1 1 3 3 5 5 8 8 7 కర్మ కర్మ కర్మ. వచ్చావు. నే ఎదురొస్తే ఉంది. బయట కారులో విజయలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుందిగా. వెళ్ళు. ఏమైందా? ఏం వాక్కర్ అనేది?
మొదటి రేసులోనే ఎదురుతన్నింది. అసలు పొద్దున్నే పాచిముఖం కడుక్కున్నావా అని. కడుక్కున్నావా? నీతో నేను వెళ్తాను. ఆపరా, నేను ఆపాను. ఆపరా బాబు, బాబు బాబు, నీ తప్పే ఉందిరా. ఇదంతా నారా. ఆ బ్రహ్మదేవుడు పెళ్ళంతో మాట్లాడి బ్రహ్మలా తీసుకుంటాడు. అన్ని తప్పులే. ఫస్ట్ లెక్క తల్లింది కదా, ఫస్ట్ లెక్క తల్లి. బాబు బాబు తిను బాబు, తిను. నీ తప్పే ఇదంతా నా కర్మ. హలో. హలో సార్. మీరెవరు? నా పేరు రూసి, విజయ క్లాస్మేట్ ని. విజయ ఉందండి? జస్ట్ మినిట్. విజయ, విజయ, విజయ్ క్లాస్మేట్ రూసి ఎట్లా ఫోన్ చేస్తుందో వచ్చి చూడు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. పనివాడు కాదు కానీ విసికిని చంపేస్తున్నారు. చెప్పి చేయించుకోవడం చేత కాకపోతే సరే. హలో, ఎవరు? హలో విజయ, నేను రాజుని. ఇవాళ మైకా ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు. మరి మా బాలవాగ్గాడ నెంబర్ ఇవ్వలేదే, ఏం చేద్దాం? అసలు ఎవరు నువ్వు? ఏమిటి ప్లేట్ ఫిరాయిస్తున్నావు? ఆ శూర్పణకు పక్కనే ఉందేమిటి? ఏ శూర్పణఖ? అదేలే నీ అక్కయ్య. నీ శూర్పణఖనా? నువ్వు కదలే, మీ అక్క. నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది. తగ్గు తగ్గు, నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలేనేమిటి? గుర్తు పెడతావో లేదోనని కాస్త దబాయించానులే. ఫోన్లో ఎందుకని నేరుగా వచ్చేరాదు? అమ్మో, మీ శూర్పణకం చూస్తే నాకు చాలా భయం. పర్వాలేదు, అక్కయ్య బావా బజార్ వెళ్ళారు, గంట దాకా రారు. నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగా? అబ్బా, నీ శూర్పణకు ఇంట్లో లేదన్నో ప్రాణం లేదు వచ్చింది. ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలు మధ్యలో అదొకటి శనిగ్రహాలు. అసలు ముక్కు చెవులు కోసేయాలనుకున్నాను. ఎందుకులే మీ బావ మొహం చూసి చూడుకున్నాను. అసలు చెప్పు, కోసేమంటావు? ఇంటికండి, ఇంటికి. ఓ అదే నేనేమనలేదండి, నేనేమల్లా. ఇటు అవును, ఇటు సరే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లే కూర్చోండి. మీరేనా అనాథ శరణశ్రీ గారు? కాదండి, అనాథ శ్రీని. నేను శూర్పణఖనా? కాదండి, మీ అక్క. అది కాదు, మీ చెల్లండి. బాబు, నా చెల్లెలు కావాలా? మీరే కావాలి. అసలు నేను వచ్చింది మీకోసం అండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. మీరు బాగున్నారు, నాకెంత సార్. నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అదే, నాకు అసలు బుట్టే లేదండి. మా విజయ్ నీకు ఎలా తెలుసు? నాకు తెలియదండి. అదే, నాకేం తెలియదు. ఒక రోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను, ఆమె ఇలా వచ్చింది, అంతే అండి. అబద్ధం. నువ్వే దానికి రేసులు పిచ్చి ఎక్కించి లేపుకుపోవాలని చూస్తున్నావు. ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నావు. అసలు నీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నీలాగా అడ్రస్ లేని గాడిదనుకున్నావా? జాగ్రత్త, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు గాని మాట్లాడినట్టు గాని తెలిసిందా, నీ కాళ్ళు కీళ్ళు విరకొట్టి. ఎందుకని అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు? అసలే మీ ఆరోగ్యం బాలేదు, ఆలోచపడకండి. ఏదో కొరతనం, తొందరపడ్డాం. పెద్దలు చెప్పారు, మా మంచి కోసమే చెప్పారు, దానికి కోపం ఎందుకండి? ఏమండోయ్, నాకేం కోపం లేదండి. కానండి, అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారు. వస్తాను, నమస్కారం. వస్తానండి. హలో రాజు. ఎవరండి అమ్మాయి? వస్తానండి, వస్తానండి, వస్తానండి. రాజు, విజయ, ఏమిటిదంతా? ఎవరు వాడు? రాజు ఏం చేస్తుంటాడు? బాలవిహారంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఓహో, అంతవరకు వచ్చిందా? అవును, నా ఇష్టం. నీ ఇష్టమా? విజయ, నీ బ్రతికుండగా జరగదు, గుర్తుంచుకో. అక్కయ్య